తను ఒక యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి రిటర్న్ మరలా ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పటికీ దావీదు అప్పటికి ఇంకా రాజు కాలేదు. దావీదు అప్పటికి సౌలును రాజు దగ్గర నుంచి తప్పించుకొని ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు. సిక్లగ్ అనేటువంటి ప్రాంతంలో దావీదు ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, దావీదు ఒక ఊరికి వెళ్ళి ఫిలిస్తీన్లతో వెళ్ళి మరలా వెనక్కి వచ్చేసరికి మొదటి వచనం నేను చదువుతున్నాను. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదు యొక్క కలిగినటువంటి భార్యలు, పిల్లలు, కుమార్తెలు, కుమారులు సమస్తమును కూడా శత్రువు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తిని అంతటిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు ఆ ప్రాంతంలోకి వచ్చేసరికి 4వ వచనము, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. వీళ్ళందరూ కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి ఏడ్చుటకు శక్తి లేనంత పోనంతగా ఏడ్చారట. ఎప్పుడు అలా ఏడ్చారు ఎవరైనా? మనం అంత పోయినంత ఏం లేదు కదా మనం అంత ఏడడానికి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే, తనకున్నవన్నీ కూడా శత్రువులు వచ్చి ఏం చేశారు? ఆస్తి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, పశువులు తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, కుటుంబాన్ని, భార్యలను, పిల్లలను, కుమారులను, కుమార్తెలను కూడా ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వారికి ఏడ్చుటకు శక్తి లేక పోవునంత వరకు బిగ్గరగా ఏడ్చారట. ఇక ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ పరిస్థితి, అంత బిగ్గరగా వాళ్ళు ఏడ్చారు. కానీ ఆ సమయంలో ఇందాక మనం చెప్పుకున్నాం, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఈరోజు మనము ఈ మాటను బట్టి ప్రోత్సహించుకోవాలి. దావీదు తన జీవితంలో అన్నీ కూడా పోయాయి. భార్యలు పోయింది, పిల్లలు పోయారు, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి. కానీ తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన విశ్వాసము అన్నీ బాగుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఏవైనా నష్టం కలిగితే మనకు సనుగుడు ప్రారంభమవుతుంది. ఇంకా ఏమంటారు తెలుసా? నేను ఏం చేశానని దేవుడు నాకు అన్యాయం చేశాడండి అంటారు. చివరికి ఏమంటారు? దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు? యోబు అంటాడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవము అంటాడు. హల్లెలూయా. సర్వశక్తుడు అన్యాయం చేయుడు, న్యాయము తప్పిపోవట అసంభవం. కనుక దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ఎరిగిన వారికి, దేవుని ఎరగపోయిన వారికి మధ్యలో తేడా చూడండి. దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు 6వ వచనం కూడా చదువుదామా? దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, చూడండి, దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు దగ్గర కొంతమంది ప్రజలు ఉన్నారు, ఇంచుమించు 600 మంది ఉన్నారు. ఈ 600 మంది ఏమనుకున్నారంటే, వాళ్ళ భార్యలు పోయారు, వాళ్ళ పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ ఆస్తిని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరిని చంపేద్దాం అనుకున్నారు? వాళ్ళకి నాయకుడిగా ఉన్నటువంటి దావీదుని ఏమనుకున్నారు? రాళ్ళు రువి చంపేద్దాం అనుకున్నారట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఒకవైపు దావీదుకి నష్టం జరిగింది, రెండో వైపు దావీదుతో ఉన్న ప్రజలు ఏమనుకున్నారు? దావీదుని గురించి రాళ్ళు రువి దావీదును ప్రాణం విసిగిపోయి ఏమనుకున్నారట? దావీదుని చంపేద్దాం అనుకున్నారట. అలాంటి సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఈ మాట మనకు అలవాటు అవుతే ఇది చిన్న విషయం కాదు, కానీ ఇది మీరు నేర్చుకుంటే మీ జీవితాల్లో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఏంటో తెలుసా? 18వ వచనం చూడండి. ఇలాగున
దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకున్నాను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే తిరిగి తెచ్చుకుంటాం. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కనుక తిరిగి తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న వాళ్ళు ఏం కోల్పోయినా తిరిగి తెచ్చుకోగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలను బట్టి మనం ప్రోత్సహింపబడాలి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునేవాళ్ళు. మిగిలిన వారు మామూలుగా ఏదో దేనిని బట్టో ధైర్యం తెచ్చుకుంటారు. అది కాదు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే నువ్వు తిరిగి తెచ్చుకుంటావు. హల్లెలూయా. దావీదు మిగతా వాటన్నిటిని ఏం చేశాడట? తిరిగి తెచ్చుకున్నాడట. తన భార్యలు, పిల్లలు, కుమారులు, ఆస్తి అంతా కూడా తిరిగి తెచ్చుకున్నాడు. కనుక మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడము విశ్వాసుల యొక్క లక్షణం. కనుక దేవుని బట్టి మాత్రమే మనము ధైర్యం తెచ్చుకోవాలి. మరొక మాట కూడా మీకు చూపిస్తాను. 23వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 17వ వచనం చూద్దాం. 23వ అధ్యాయము 17వ వచనం, 16వ వచనం కూడా చూడండి అమ్మా. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలులకు రాజు వగదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి, ఎవరిని బట్టి బలపరిచాడు? దేవుణ్ణి బట్టి బలపరిచాడు. యోనాతాను దావీదును బలపరుస్తున్నాడు. దావీదు ఎక్కడున్నాడంటే అరణ్యంలో ఉన్నాడు. దావీదు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నా తండ్రి నిన్ను పట్టుకోలేడు, నువ్వు భయపడద్దు. హల్లెలూయా. ఏం చెప్పాడు? నా తండ్రి నిన్ను పట్టుకోలేడు. మీరు ఆయనకేం అవదలే అంటే కాదు. ఎందుకు అవ్వదు? నా తండ్రి నిన్ను పట్టుకోలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేమి నా తండ్రికి భయపడవలసిన అవసరము లేదు. నువ్వు రాజు అవుతావు. నువ్వేమవుతావు? రాజు అవుతావు. ఇశ్రాయేలులకు రాజు అవుతావు. నేను నీకు, ఇక్కడ మంచి విషయం ఉంది తెలుసా? సౌలు ఎవరు? అందరు చెప్పాలి. సౌలు ఎవరు? ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు. సౌలు తర్వాత ఎవరు రాజు అవుతారు? యోనాతాను అవ్వాలి. ఇక్కడ యోనాతాను ఏమంటున్నాడు? దావీదుతో చెప్తున్నాడు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు, ఎవరని చెప్తారన్నమాట, నేను రాజును అవుతాను, నువ్వేమవ్వాలి? నాకు సహకారి అవ్వాలి. కానీ యోనాతాను ఏమంటున్నాడు? నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. స్పిరిచువాలిటీ, ఆత్మీయత. ఎవడు దేవుని ఎన్నుకుంటే వాళ్ళే రాజు అవుతారు. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే రాజు అవుతారు. నేను నీకు, దేవుడు అలాంటి వాళ్ళని ఇష్టపడతాడు. నా తండ్రి తర్వాత నేనే రాజు అవ్వాలనుకోవట్లేదు. నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను. ఇంకేమన్నా? ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలుసు. తండ్రికి తెలుసు, అందుకే నిన్ను చంపాలనుకుంటున్నాడు. సౌలుకి ఇది తెలుసు. సౌలు చూడండి ఎంత దారుణమైన వ్యక్తో. దేవుడు దావీదును రాజుగా చేస్తాడని ఎవరికి తెలుసు? కానీ సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు దావీదును ఏం చేయాలనుకుంటున్నాడు? అంటే దేవుని చిత్తానికి ఏం చేస్తున్నాడు? అందుకే ఏమయ్యాడు లాస్ట్కి? తన ఈటితో తానే పొడుచుకొని చచ్చాడు. అంత భయంకరం కదా సార్. అప్పుడు ఆ విషయంలోకి వెళ్ళట్లేదు నేను, వేరే మాటను బట్టి నేను ఇలా చెప్తున్నాను. కనుక దేవుణ్ణి బట్టి అతన్ని ఏం చేశాడు? బలపరిచాడు. యోనాతాను ఏం చేశాడు? దేవుణ్ణి బట్టి బలపరిచాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బట్టి బలపరచాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేయడు? విడిచిపెట్టాడు. దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో మనం ఉన్నప్పుడు దేవుడు కొన్ని పరిస్థితులు, ఒకవేళ అరణ్యం గుండా మనం వెళ్ళవలసి వస్తుందేమో. దావీదు కూడా అరణ్యంలో ఉన్నాడు. దావీదు కూడా మరి సౌలు దగ్గర నుంచి పారిపోతున్నాడు. ప్రస్తుత పరిస్థితి ఎలాగున్నా నువ్వు రాజు అవుతావు అంటున్నాడు. హల్లెలూయా. ప్రస్తుతం మన పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుడు మనల్ని నిలవబెడతాడు. దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా.
కనుక దావీదు ఆ మాటలను బట్టి బలపరచబడ్డాడు. అలాగే తనకున్నవన్నీ కోల్పోయినప్పుడు చాలా నిరాశపడాలి. కానీ దేవుని బట్టి ఏం చేస్తున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని ధైర్యంగా అక్కడ ఉండట్లేదు. తర్వాత అప్పుడు మరలా 30 అధ్యాయంకి వద్దాం. 7వ వచనం చదువుదాం. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని చదువమ్మా. అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండిని తరుముని ఎడల యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. హల్లెలూయా. దావీదు దగ్గర ఒక యాజకుడు ఉన్నాడు. దావీదు దగ్గర ఆ 600 మందిలో దావీదు దగ్గర ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడి దగ్గర ఏఫోదు ఉంది. ఏఫోదు అంటే యాజకులు వేసుకునేటువంటి వస్త్రం. ఆ వస్త్రం తీసుకొని రమ్మన్నాడు. ఆ యాజకుని రమ్మన్నాడు. దావీదు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తుంటే దేవుని ధైర్యం తెచ్చుకోవడమే కాదు, మరలా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంత క్లిష్టమైన సమయంలో ప్రార్థన చేయడం చాలా కష్టం. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. 34వ కీర్తనలో ఏముంటుందంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించాను. చాలా భయాలు ఉన్నాయి దావీదుకు, చాలా భయములు ఉన్నాయి. కానీ దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ఈ భయములన్నిటి మధ్యలో విచారణ చేస్తున్నాడు. దేవుని దగ్గర దేవుని వెతుకుతున్నాడు. ఆ భయములన్నిటి మధ్యలో దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు తనకు కలిగిన భయములన్నిటిలో నుంచి కూడా ఆయనను ఏం చేస్తున్నాడట? 34వ కీర్తన 4లో అనుకుంటాను అది ఉంటుంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాను. హల్లెలూయా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, మనకు భయములు కలుగుతున్నప్పుడు మనము దేవుని యొద్ద విచారణ చేస్తే, మనకు కోల్పోయినప్పుడు అనేకమైనటువంటి మరి బలహీనతలు మనకు వచ్చినప్పుడు దేవుని వెతుకుతుంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? మనం ఏమనుకుంటామంటే అందరూ మన మీద జాలి చూపించాలనుకుంటాం కదా. మనం ఎవరి మీద జాలి పడకపోయినా మనకు ఒక లక్షణం ఉంటుంది. మనకు అందరూ ఏం చేయాలి? మన మీద అందరూ జాలి పడిపోవాలనుకుంటాం. మీరు ఎంతమంది మీద జాలి పడ్డారు? అలాంటివి ఆలోచించరు. మనం ఎంతమంది హాస్పిటల్లో ఉన్నప్పుడు విజిట్ చేసాము? మనల్ని ఎంతమంది విజిట్ చేయాలనుకుంటాం? చెప్పాలి ఒక్కసారి అందరూ కూడా. ఎంతమంది రావాలనుకుంటాం? అందరూ రావాలనుకుంటాం. మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళారు? లెక్కేసుకొని చెప్పండి. 100 గ్రాముల ద్రాక్ష పళ్ళు ఎప్పుడైనా పట్టుకెళ్ళారంటే మాత్రం చాలా జ్ఞాపకం ఉండిపోద్ది మీకు ఏంటి. 100 గ్రాములో లేకపోతే 1/4 కేజీయో ద్రాక్ష పళ్ళు పట్టుకెళ్తే ఎంత జ్ఞాపకం ఉంటుందో. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసి ఉంటాము. మన దగ్గరికి ఎవరైనా రాకపోతే మనకేం పెరిగిపోద్ది? ఆ బలహీనతలో బీపీ పెరుగుతుంది. 2 రోజులు, ఒకరోజు తగ్గిపోతే 2 రోజులు తగ్గుతుంటుంది. ఒకసారి ఈ బీపీ ఒకటి పెరిగింది కదా, మళ్ళీ వెంటనే తగ్గిపోయేది. బాధ ఎవరు రాలేదని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరు రాలేదు ఇవన్నీ అనుకుంటాం. ఎందుకు చెప్పని ఈ మాట? దేవుని యొద్ద మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేయాలి. మీకు బలహీనత ఉన్నప్పుడు దేవుడు మీకు సమీపంగా ఉంటాడు. మీరు కంగారు పడిపోయి ఆళ్ళు రాలేదు ఏళ్ళు రాలేదు అనుకోవడం కాదు. దేవుడు మనం బలహీనతలో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. మనం ఆయన పిలుస్తామని మామూలు అప్పుడు ఎలాగా పిల్లరు, ఇలాగైనా పిలుస్తారేమో అని. తల్లి బాధలు చూడాలి ఒక్కోసారి. పిల్లలు ఇందాక ఎవరు చెప్పారు? సిస్టర్ గారు చెప్తున్నాడు, వాళ్ళు పెద్దలు అయిపోయిన తర్వాత పట్టించుకోరు కొన్నిసార్లు. కనీసం ఇప్పుడైనా పలకరిస్తాడేమో, ఇప్పుడైనా వస్తాడేమో అని చూస్తుంటారు. దేవుడు కూడా కొన్నిసార్లు అనారోగ్యాలు వచ్చినప్పుడైనా కనీసం దేవా అని పిలుస్తారేమో అని చూస్తుంటాడు. మనకు అనారోగ్యాలు వచ్చినా దేవుడు గుర్తురాడు. మా అమ్మ రాలేదు, మా తాత రాలేదు, మా పిన్ని రాలేదు, మా అక్క రాలేదు. దేవుడు అనుకుంటాడు వీళ్ళకి అనారోగ్యాలు వచ్చినా ఏం రావట్లేదు.
ఇంకేం చేయాలి దేవుడు మనల్ని? చెప్పాలి. ఏం చేయాలి? నేనేమంటలేదు, ఆనోకి ఇలాగంటున్నాడు. ఇప్పుడు దేవుని మనకు అనారోగ్యాలు వచ్చినా బుద్ధి రాకపోతే ఇంకేం చేయాలి? ఒక వ్యక్తి తన శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన జీవితం మారకపోతే ఇంకెప్పటికీ మారదు. ఇంకేం మారదు. ఆశీర్వదించబడినప్పుడు ఎవరు వారి జీవితంలో మార్పు తెచ్చుకోరు. గర్వమో అన్నీ పెరిగిపోతాయి. మనకు బలహీనతలు ఉన్నప్పుడు, అనారోగ్యాలు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు మనం మన జీవితాలు మార్చుకుంటాం. ఇక అప్పుడు మార్చుకోకపోతే ఇంకెప్పుడు మార్చుకోలేరు. ఇంక ఛాన్స్ లేదు మీకు. మార్పు అనేది మీకు, నేను కొంతమందిని చూసాక అనుకుంటాను, ఇక ఈ బలహీనతలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ యొక్క సమస్యలు వీరి జీవితాన్ని మార్చలేదంటే ఇక ఎప్పుడు వీళ్ళకి అంతే. ఇక వీళ్ళు మారరు, మారే అవకాశము లేదు. ఈ పరిస్థితులు మన జీవితాల్లోనికి దేవుడు మనల్ని మార్చాలని అలౌ చేస్తాడు. మనల్ని ఇంకా పరిపూర్ణతలోని తీసుకురావాలని అలౌ చేస్తాడు. వాటిలో కూడా మీరు మారకపోతే ఇక ఏది మిమ్మల్ని మార్చలేదు. కనుక అలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి వెతకాలి. దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు, దేవుణ్ణి వెతికాడు. దేవుడు అన్నాడు, వెళ్ళు, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువు. హల్లెలూయా. దావీదు ఏమేమి కోల్పోయాడో అవన్నీ కూడా నువ్వు దక్కించుకుందువు అని దేవుడు సెలవిచ్చాడు. అయితే దావీదుతో ఉన్నటువంటి 600 మంది కూడా వెళ్తున్నటువంటి సమయంలో 200 మంది బలహీనంగా ఉండి, అప్పటికే వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసి వచ్చారు సిక్లగు ప్రాంతానికి, ఫిలిస్తీ దేశం నుంచి. ఇక వాళ్ళు ప్రయాణం చేయలేక ఆగిపోయారు. 400 మంది మాత్రము వెళ్ళారు. 11వ వచనం చూద్దాము. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాణ్ణి తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వీళ్ళు వెళ్తున్న సమయంలో ఒక పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడ్డాడట. పొలములో ఒక వ్యక్తి కనిపించాడు. ఇశ్రాయేలీయుడు కాడు, అన్యుడు కనిపించాడు. కనిపిస్తే చాలా బలహీనంగా ఉన్న పొలంలో కూర్చొని, చెట్టు కింద ఏం లేడు. 3 రోజుల నుంచి అన్నం లేనివాడు ఎలాగుంటాడు? అనారోగ్యముతో 3 రోజులు అన్నపానం లేకుండా పడిపోయి ఉన్నాడు. వాళ్ళని చూశారు. అంటే బహుశా పడిపోయి ఉండొచ్చు, చాలా బలహీనంగా కనబడి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆగి ఆ వ్యక్తిని ఏం చేశారు? దావీదు నొద్దకు తీసుకొచ్చి, అతడు అప్పటికి 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి ఏం చేశారట? భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వీళ్ళు ఎలాగున్నారు? వీళ్ళు దావీదు తన జనులు అప్పటికే వాళ్ళు విపరీతంగా ఏడుస్తున్నారు. బిగ్గరగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. వారు అన్నీ కూడా మేము కోల్పోయాము, మా పిల్లలు, మా భార్యలు అన్నీ కూడా కోల్పోయారని బాధతో ఉన్నారు. బాధలో ఉండి ఏం చేస్తున్నారు? ఇంకొక బాధలో ఉన్నవానికి సహాయం చేస్తున్నారు. మనం బాధలో ఉన్నప్పుడు ఎవడో రాలేదనుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? బాధలో ఉండి బాధలో ఉన్నవానికి ఏం చేస్తున్నారు? హలో, మీకు బాధలో ఉన్నప్పుడు ఇంకొకరికి సాయం చేయడమే. బాధలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? మనకెవరూ సహాయం చేయలేదు అనుకోండి. ఇది సామాన్యమైన విశ్వాస జీవితం. విశ్వాసం కూడా అనకూడదు వీళ్ళని. వీళ్ళకి పిశాచులు రేంజ్లో పెట్టాలి వీళ్ళని, విశ్వాసుల రేంజ్లో కాదు. మనకెవరూ సహాయం చేయలేదు అనుకునే వాళ్ళని ఏ రేంజ్లో పెట్టాలి చెప్పాలి? విశ్వాసులు అనకూడదు. విశ్వాసులు వారు దేవునికి దగ్గరగా వెళ్ళాలి. ఇంకా ఉన్నతమైన పరిపూర్ణత చెందిన వారికి ఎవరో తెలుసా? వీళ్ళు బాధలో ఉండి ఇంకొక బాధలో ఉన్న వానికి ఏం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు. ఆహారం పెట్టడం మాత్రమే కాదు, దాహం ఇవ్వడం మాత్రమే కాదు, అంజూరపు పళ్ళు ఇచ్చారట. హల్లెలూయా. ద్రాక్ష గెలలు ఇచ్చారట. మీకు అర్థమవుతుందా ఎందుకు అంత పర్టికులర్గా దేవుడు రాయించాడంటే? ఆహారం ఇవ్వడం వేరు. మనం ఎవరికైనా ఆహారం పెడతాం కానీ అన్నీ పెడతారా? అది ఎవరికి? ఇప్పుడు ఐగుప్తీయుడు అంటే వాళ్ళకి ఎలాంటి వాడు?
వాళ్ళు ఐగుప్తుల దగ్గర బానిసలే ఉన్నారు. ఐగుప్తులు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ఇష్టం లేని వ్యక్తికి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆహారం పెట్టచ్చు. పోనీ ఎవరైనా పనులు వచ్చారండి, మనకి ఆహారం పెడతాం, కానీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ పెడతారా? చెప్పండి. ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీము, తర్వాత ఏంటి? పూతరేకులు, లేకపోతే ఇంకేముంటాయి ప్రశస్తమైనవి, జున్ను అంట, పెడతారా వాళ్ళకి? కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉందా లేదా బైబిల్లో? ఆహారం ఇచ్చారు, దాహంకి ఇచ్చారు, ఇంకేమి ఇచ్చారు? అంజూరపు, దీన్ని ఏ స్థితి అనాలి? దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే మనము బలహీనతలో, మనము అపాయంలో, మనము ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుని బిడ్డలారా, అలాంటి వారికి, ఆపదలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి మీరు సహాయం చేస్తే మీకు దేవుడు 100కు 100 మార్కులు వేసేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి 100 మార్కులు కావాలి అంటే అందరికీ కావాలంటారు. ఎప్పుడే ఎలాగేసేయాలి? వేసేయాలి. అలాగా మేము ఏం చేసినా దేవుడు ఏం చేయాలి? 100 వేసేయాలి. ఎందుకు వేస్తాడు దేవుడు? దేవుడు న్యాయవంతుడు. 0 వేస్తాడు. మీకు ఏమేస్తాడు? సొనుక్కునోళ్ళకి, గొనుక్కునోళ్ళకి ఎన్ని వేస్తాడు? ఎందుకు దేవా మాకు 0 వేసాం? మూతి పగిలిపోద్ది. దేవుడి దగ్గర వెళ్ళగన్నామంటే మమ్మల్ని అంటారు, పాస్టర్ గారిని అంటారు. కానీ దేవుడిని అంటే దేవుడు ఏమండు, పక్కన దూతలు ఉంటారు. ఇప్పుడు పిఎం దగ్గరికి వెళ్తున్నప్పుడు పిఎం పక్కన ఎవరు ఉంటారు? ఎలాగుంటారు వాళ్ళు? పిఎం గారి దగ్గరికి వెళ్ళి చేయటం అనబోయారు అనుకో, మనల్ని ఏం చేస్తారు? మనల్ని ఏం చేస్తారు? మనకు మూతి పగిలిపోద్ది. నెమ్మదిగా వాళ్ళు మామూలుగా పట్టుకున్నారంటే ఏం లేదు, వాళ్ళు ఇలా మనల్ని పట్టుకున్నారంటే చాలు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. మనం దుమ్ములు కటకటకటక్కని ఎరిగిపోతాయి. ఒక దేవదూత 185,000 మందిని చంపింది. ఒక దేవదూత 185,000 మంది ఒక రాత్రి, ఒక పెద్ద సైన్యము ఇశ్రాయేల్ యూదుల చుట్టూ కూడా ఉంటే, రాత్రి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ సైన్యం అంతటిని కూడా పొద్దున్న లేచి చూస్తే అందరూ ఏమయ్యారు? కనుక దేవుని దగ్గర మనము ప్రశ్నిస్తే, దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని మార్కులు వేస్తాడు దేవుడు? 0. చాలామంది 0 వేసుకొని తిరుగుతుంటారు. ఏ 0? ఇంటికి 0 కాదు, మొత్తం మార్కులన్నీ ఎన్ని? పరలోకం చూస్తుంటుంది వీడికి 0 కానీ తెగ పొంగిపోతున్నాడు. ఎన్ని మార్కులు ఉంటుంది? పరలోకం చూసి మన గురించి ఎన్ని అనుకుంటుంది? మన గురించి అంటే అందరి గురించి కాదు. కొంతమందికి 100 ఉంటాయి, కొంతమందికి 50 ఉంటాయి, కొంతమంది 0 వేసుకొని కూడా గొప్ప పొంగిపోతుంటారు. మార్కు లిస్ట్ చూస్తే తెలుస్తుంది. మన ప్రోగ్రెస్ రిపోర్టు ఎప్పుడైనా చూసారా? మీ ప్రోగ్రెస్ రిపోర్టు, మీ ఆత్మీయ రిపోర్టు? సార్ మాకు ఎలాగట్ట ఏం తెలియదు, దేవుడు నాకు బోల్డ్ సార్ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాడు. మీకు కూడా చూపిస్తుంటాడు. మీకు బాగా నిద్రపోయి ఆ నిద్రలో ఏదో వచ్చింది. పోయిన వారంగా చెప్పాను, ఏదో వచ్చింది భాష గారు, ఏదో వచ్చిందంటే ఏదో వచ్చింది చెప్పండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ దేవుడు చూపిస్తాడు అందరికి కూడా. మీరు చక్కగా మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉంటే, చక్కగా ప్రార్థించి మీరు పడుకున్నారనుకో, మీ శరీరం పడుకుని పోద్ది, కానీ ఆత్మ మెలకుగానే ఉంటుంది. అప్పుడు దేవుడు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తాడు. ఏ రిపోర్ట్ చూపిస్తాడు? మీరు ఎలాగున్నారు, ఆత్మీయంగా ఎలాగున్నారు, మెలకువగా ఉన్నారా, సోమరుగా ఉన్నారా, లేకపోతే మీ ఇంట్లో పాములు ఉన్నాయా, కప్పలు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా? తెలుసా? మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉన్నాయని దేవుడు చూపించాడు. ఏమున్నాయి? కుక్కలంటే పెంచుకునే కుక్కలు కాదు, ఊర కుక్కలు. ఏ కుక్కలు అంటే ఏముంది వాళ్ళ ఇంట్లో? కొంతమంది ఇంట్లో పాములు ఉంటాయి. దేవుడు చూపిస్తాడు మన స్పిరిచువల్గా ఎలాగున్నాము, పరిశుద్ధంగా ఉన్నామా, ఎలాగున్నాము, యథార్థంగా ఉన్నామా, దేవుని రాకడొస్తే ఎత్తబడే స్థితిలో ఉన్నామా లేదా, సిద్ధపాటు ఉందా లేదా, మనం ఎలాగున్నాం, మన పిల్లలు ఎలాగున్నారు, మన భర్త ఎలాగున్నాడు, భార్య ఎలాగున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు చూపిస్తూ ఉంటాడు. అది ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి గురించి చెప్తున్నాడు. వాళ్ళు అంత అపాయంలో ఉండి కూడా దావీదు తన జనులు కూడా ఏం చేశారు? ఆహారం పెట్టారు, దాహంకి ఇచ్చారు, ఇంకా అంజూరు పళ్ళు ఇచ్చారు. తర్వాత అంజూరం చాలా కాస్ట్ తెలుసా? 100 గ్రాములు చాలా ఎక్కువ ఉంటుంది. అది రెండు ద్రాక్ష, 1 కేజీ ద్రాక్షలు కాదు, 2 ద్రాక్ష గెలలు ఇచ్చారట. హల్లెలూయా. ఎప్పుడైనా ఇచ్చాము 2 ద్రాక్ష గెలలు?
మనం ఎన్ని మార్కులు వేసేసుకుంటాం. మీరే పరీక్ష పేపర్ రాసి మీరే దుద్దు తీసుకోమంటే అందరికీ 100లే. ఇప్పుడు అందరూ వాళ్ళ పేపర్లు వాళ్ళే దుద్దు తీసుకొని ఏం చేస్తున్నారు? అందరూ 100 వేసేసుకుంటున్నారు. మీ పేపర్ మీరు దుద్దుకుంటే 100 అయిపోతే ఏం చేస్తారు? మీ పిల్లలకి మీరే పేపర్లు దుద్దారు అనుకోండి, ఎన్ని వేస్తారు? ఒక టీచర్ గారు వారి పిల్లలకి దుద్దుతుంది అనుకోండి, ఎన్ని వేస్తారు చెప్పండి? టీచర్ వాళ్ళ పిల్లలకి పేపర్ దుద్దుతాను ఎన్ని వేస్తుంది? 100కి అవసరమైతే అందులో కొన్ని రాసేసి టీచరు. దేవుడు అలాంటి దొంగ పనులు చేయడు. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం మార్కులు వేయడం కాదు, మనకు ఎవరు వేయాలి? దేవుడు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు వేస్తారంటే నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టాలి. చూడండి, ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21, 22. అందరు తీసారా? చూడండి, ఇది చాలా మంచిది. ఇది ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉండాలి, తరచూ చూస్తూ ఉండాలి. అందుకని కొంచెం ఆగమన్నాను. చూడండి, చూడలేకపోతే పైన చూడండి. తీసావునన్నా, నువ్వు ఇంకా పెట్టలేదా? చదవమ్మా. నీ పగవాడు సామెతల గ్రంథం 25, 21, 22. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల, అందరూ కూడా, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అయితే అందరూ పెట్టేస్తామండి. మాకు అయితే నిప్పులు కుప్పగా పోస్తామా? అయితే ఇంకే తప్పనిసరిగా పెడతాము. మనకు తెలియక మేము పెట్టట్లేదు, నిప్పులు కుప్పగా పోసేస్తామని మాకు తెలియదు. ఇది తెలుసుంటే మనం అందరం ఏం చేద్దాం? మేము అదే కదా కోరుకుంటున్నాం. ఎవరికి? మనం డైరెక్ట్గా వేసేద్దాం అనుకుంటాం నిప్పులు. మనం ఏమనుకుంటాం? ఆహారం కాదు, డైరెక్ట్గా నిప్పులే డైరెక్ట్గా వేసేస్తే కాదు, నువ్వు ఆహారం పెట్టాలి. కానీ ఇప్పుడు నేను నిప్పులు కుప్పక కోసం చెప్పట్లేదు. తర్వాత ఏంటి? యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. నిప్పులు కుప్పను బట్టి కాదు మనం చేయవలసింది. నిప్పులు కుప్పను బట్టి చాలామంది ఎంకరేజ్ అవుతారు. నిప్పులు కుప్ప కాదు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. మన పగవాడు ఆకలి కొని ఉంటే మనకు ఆహారం పెడితే దేవుడు నీకేమిస్తాడు? యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడంటే, నీవు పోయిందంతా తిరిగి నీకు ఇస్తాడు. నీవు కోల్పోయిందంతా కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఐగుప్తీయుడు వారి దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. తర్వాత 12వ వచనం, వాడు భోజనం చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడువు, ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమలేకీయుడైన ఒకనికి దాసుడినైతని 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయాను. యాక్చువల్గా వాడి యజమానుడు వీడికి బాగలేదని ఏం చేశాడట? వదిలేసి వెళ్ళిపోయాడట. యజమానుడు వదిలేసిన వాడిని ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? చేరదీసి ఆహారం పెడుతున్నారు. ఎవరైనా విడిచిపెట్టారేమో, ఎవరైనా వదిలేశారేమో మళ్ళీ చూసి వారిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. నా యజమానుడు నేను కాయిలా పడగా అంటే నేను అనారోగ్యంతో బాధపడుతుంటే నన్ను వదిలేసి నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాడు. మేము దండెత్తి కెరేతీయులు దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితమని చెప్పాను. ఆ దండును కలుసుకున్నట్టుకే నీవు నాకు త్రోవ చూపుదవా అని దావీదు వారిని అడుగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకున్నట్టుకు నీకు త్రోవ చూపిస్తాను. తర్వాత దావీదు అతని జనులు 400 మంది వెళ్ళి అమలైకీలందరినీ కూడా చంపి వారి దగ్గర ఉన్నటువంటి వీరి యొక్క వస్తువులు మాత్రమే కాదు, వారు దోచుకునేదంతా కూడా తీసుకున్నారట. హల్లెలూయా. అమలేకీయులు ఫిలిస్తీన్ల దగ్గర ఇతర దేశాల్లో దొంగలించి తెచ్చుకున్నదంతా కూడా ఏం చేశారట? తిరిగి దావీదును అతని జనులను తిరిగి సంపాదించుకున్నారు. ఇలాగూ దావీదు 18వ వచనం, దావీదు అమలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకున్నాను. 19వ వచనం, కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దాని అంతట్లో కొద్దివేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను.
హల్లెలూయా. పాత నిబంధనలో ప్రాణము రక్షించుట అనే మాట మీకు కనిపిస్తే, కొత్త నిబంధనలో ఆత్మలు రక్షించుట అని మీరు పెట్టుకోవాలి. దావీదు సమస్తమును రక్షించెను. ఈ మాట చెప్దాం అందరం కూడా. దావీదు సమస్తమును రక్షించెను. మీ గాడ్లీ క్యారెక్టర్ని బట్టి మీ చుట్టూ ఉన్నవారు రక్షించబడతారు. మీరు శూరపనకలు అనుకోండి. ఏ పనకలు? మగోళ్ళని ఏమనాలో తెలియదు నాకు. మీరు సొండి అనుకోండి, మీ మీ మొఖాలు చూడరు, మిమ్మల్ని బట్టి ఎవరు రక్షణ పొందరు. దావీదు సమస్తమును ఎందుకు రక్షించగలిగాడు? మన చుట్టూ ఉన్న వారిని మనం ఎలా రక్షించగలుగుతాం? ప్రార్థన చేస్తే రక్షణ పొందరు. వి నీడ్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను వారికి మనం చూపించాలి. దేవుడు ఎలాంటి వాడో మనం చూపించాలి. మనల్ని బట్టే అర్థమవుతుంది దేవుడు ఎలాంటి వాడు అనే విషయం. మనం ఎలాంటి వారమో దాన్ని బట్టే వాళ్ళకి అర్థమవుతుంది దేవుడు ఎలాంటి వాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు అన్నప్పుడు అవన్నీ కూడా ఎక్కడ చూస్తారో తెలుసా? ఈ షాంపూ వాడితే తల ఒత్తుగా వస్తుంది అన్నప్పుడు మొట్టమొదటి ఎవరిని చూస్తారు? మొట్టమొదటి ఎవరిని చూస్తారు? ఇప్పుడు ఎవరిని చెప్పడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ షాంపూ వాడితే మీకు తల బాగా వస్తుందని మీరు చెప్తున్నారు. ఎవరిని చూస్తారు? నేను చిన్నప్పుడు పింపుల్స్ వచ్చేస్తుందని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. ఫస్ట్ వెళ్ళగానే నాకు నీరసం అయిపోయింది. ఎందుకు చెప్పండి? ఆ డాక్టర్ ముఖం నిండా పింపుల్సే ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత స్కిన్ స్పెషలిస్ట్ ఆవిడ. ఇక నేను ఆవిడని ఏం చెప్దామన్నా నేనేం చెప్పట్లేదు. చెప్పండి మీ ప్రాబ్లం అంటుంది. ఏం ప్రాబ్లం చెప్తాం? మీకు అర్థమవుతుందా? చెప్పండి ఏంటి ప్రాబ్లం అంటుంది. ఏంటి ప్రాబ్లం అంటే ఇంక నేను అనవసరంగా వచ్చాను అనడానికి లేదు, వెళ్ళిపోదాం అనడానికి లేదు. ఆవిడ ముఖం నిండా పింపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్పాలి? మొత్తం మీద ఎలాగో వచ్చాం, మరి వెళ్ళిపోలేం కనుక 500 ఇచ్చేసి ట్యాబ్లెట్లు ఏమి కొనలేదు. ఎందుకు కొనలేదు చెప్పండి? ఆవిడకి పని చేయట్లేదు, నాకేం పని చేస్తే వీడికి ఏం పని చేయవని ట్యాబ్లెట్లు కొనకుండా ఇంత క్రీమ్ రాసిందండి. 800 అంట అది లోషన్. ఇంకో ట్యాబ్లెట్లు ఏవి రాసింది. డాడీ కొనవా అన్నాడు. వీడి లోషన్ వద్దని వచ్చాను. ఎందుకంటే ఆవిడ లోషన్ ఆవిడకి పని చేయట్లేదు, మనకి కూడా పనిచేయదు. కనుక మన జీవితాల్లో మనం ఏం చెప్తున్నామో అది చూస్తారు. మన దేవుడు ఏమై ఉన్నాడని మనం చెప్తున్నామో, మన దేవుడు ఎలాంటి వాడని చెప్తున్నామో వాళ్ళు ఏం చేస్తారు? మన జీవితాల్లో చూస్తుంటారు. మమ్మల్ని చూడకండి, దేవుని చూడండి అంటే, దేవుడు నాకు కనబడట్లేదమ్మా, మీరే కనబడుతున్నారు నాకు. దేవుడు కనబడతాడా? మనల్నే చూస్తారు. మన చుట్టూ సమస్తమును మనం రక్షించాలంటే మనల్ని చూస్తారు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము నడుచుకునేటువంటి విధానం, మనము శత్రువులను ప్రేమించే విధానం, మనము శత్రువులకు చేసేటువంటి మేలు, మనము దేవుని పట్టి మనము చూపించేటువంటి ప్రేమను వాళ్ళు చూస్తారు. చూసి మీరేమీ చెప్పకుండానే వాళ్ళు మారుతారు. హల్లెలూయా. మనం ఎన్ని చెప్పినా ఎందుకు మారట్లేదంటే, వాళ్ళు చెప్పిన దాన్ని ఎవరిలో చూస్తారు? మనలోనే చూస్తారు. కనుక గమనించండి, దావీదు సమస్తమును ఏం చేశాడు? రక్షించాడు. దావీదులో ఆ ప్రేమ ఉంది. దావీదులో ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ తన్ను కొట్టాలి, తనతో ఉన్న వాళ్ళే తను చంపాలని చూస్తుంటే కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేశాడు. ఒక శత్రువు ఆ పొలంలో పడిపోయి ఉంటే అతను లేపి అతనికి ఆహారం పెట్టి అతనికి అంజూరపు గళ్ళిచ్చి దాహమునకిచ్చి ద్రాక్ష గెలలిచ్చి అడుగుతున్నారు, ఏమైంది, ఎందుకు ఇక్కడ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తాడు మన జీవితాలు. నిన్ను బట్టి సమస్తాన్ని రక్షిస్తాడు. నీ జీవితాన్ని నువ్వు మలుచుకుని మార్చుకుంటుంటే నిన్ను బట్టి సమస్తాన్ని ప్రభువా నేను ఎంత ప్రార్థన చేశాను ప్రభువా. ప్రార్థన చేస్తే కాదు, ప్రార్థన అయిపోయింది. దావీదు కూడా చేశాడు. వెళ్ళు, నిశ్చయముగా నువ్వు వారిని
పట్టుకుంటావు. దేవుడు మధ్యలో ఒక ఎగ్జామ్ పెట్టాడు వాళ్ళకి. చాలాసార్లు మన జీవితంలో చాలా ఎగ్జామ్స్ పెడతాడు దేవుడు. మనకు తెలియవు పరీక్షలు వస్తున్నాయని, మన పరీక్షలు రాస్తామని. చాలా పరీక్షలు గుండా మనం వెళ్తాం. ఆ పరీక్షలన్నీ మనం పాస్ అవుతే దేవుడు నీ ద్వారా సమస్తాన్ని కూడా రక్షిస్తాడు. హల్లెలూయా. తర్వాత 21వ వచనం, అలసట చేత బేసోరు వాగు దగ్గర నిలిచిన దావీదు పోగా దావీదును బయలుదేరి వచ్చిరి. చూడండి, 200 మంది అలసిపోయి దావీదుతో నడవలేక ఆ యుద్ధానికి వెళ్ళలేక ఉండిపోయారు. దావీదు వచ్చి మొట్టమొదటి ఎవరిని అడుగుతున్నాడు? వారి యొక్క యోగక్షేమం అడుగుతున్నారు. ఎలాగుంది, నీరసం తగ్గిందా? ఏమని అడుగుతున్నాడు? రాలేకపోయారు కదా, నీరసం తగ్గిందా, ఇప్పుడు కుదురుకుందా మీ ప్రాణాలను అడుగుతున్నారు. దావీదు ఎలాంటి వాడో చూడండి. మొట్టమొదటి ఎవరిని అడుగుతున్నాడు? దావీదు విజయం పొంది వస్తున్నప్పుడు ఎవరిని పట్టించుకుంటున్నాడు? ముందు దావీదుతో ఉన్నటువంటి అలసట చేత ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? వారి యొక్క యోగక్షేమం అడగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారినైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను అందరిని ఒక ప్రశ్న. వీళ్ళు ఎప్పుడు దుర్మార్గులు పనికిమాలిన వారు అయ్యారు? అక్కడ ఏముంది? దావీదుతో వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన, పరిశుద్ధాత్మ దేవుడు వారిని దుర్మార్గులు పనికిమాలిన వారు అని ఎందుకు రాయించాడు? దుర్మార్గులు పనికిమాలిన వారు అనండి ఒకసారి. ఆ మాట కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అనండి. ఎప్పుడు అయ్యారు వాళ్ళు? దేవుడు ఎందుకు వాళ్ళని ఆ మాట రాయించాడు? దావీదుతో ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళే, అప్పటికి దావీదుని వెంబడిస్తున్నారు, దావీదుతోనే ఉన్నారు. ఎప్పుడు అయిపోయారు వాళ్ళు? అమ్మా దావీదుతో కూడా వెళ్ళలేని గురించి కాదు అంటంట. దావీదుతో కూడా వెళ్ళని వారు కాదు, వెళ్ళిన వాళ్ళు అంటున్నారు. వీళ్ళకి ఆ 200 మంది మనతో రాలేదు కదా, అలసిపోయారు కనుక వాళ్ళకి మన ఆస్తి ఏమి ఇవ్వద్దు. చాలామంది ఏమంటారు కోపం వస్తే? ఆస్తి ఏమి ఇవ్వద్దు, ఇంకేమంటారు? ఆ కొల్ల సొమ్ము ఏమి ఇవ్వద్దు, వారి భార్య పిల్లలు మాత్రమే తీసుకోమని, మిగతాది ఏమీ వాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ గురించి రాయించాడు. వాళ్ళు దుర్మార్గులు, వారు పనికిమాలిన వాళ్ళు. ఎందుకంటే ఆ 200 మంది మనతో రాలేదు కనుక వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అంటే బైబిల్లో వారి గురించి ఏం రాయించాడంటే వాళ్ళు దుర్మార్గులు పనికిమాలిన వారిని కొందరు, అందరూ కాదు కొందరు. అందుకు దావీదు 23వ వచనం, వారితో ఇట్లనేనో, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగ చేయకూడదు. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? యెహోవా మనలను కాపాడాడు. ఎవరు కాపాడారు? యెహోవా మనల్ని కాపాడాడు. కొంతమందికి కొంత ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఎలా మారుతారు? ముందు మంచోళ్ళే వాళ్ళు, ఐగుప్తీలు చూసి చక్కగా తీసుకొచ్చి ఆహారం పెట్టారు. కొంచెం ఇప్పుడు ఏమైంది? ఆశీర్వాదం వచ్చాక ఏమైపోయారు వాళ్ళు? చెప్పండి, అక్కడ ఏముంది అది చూసి చెప్పండి. చూసి కాపీ. దుర్మార్గులు ఎందుకు అయిపోయారు? వాళ్ళు బలహీనతను బట్టి రాలేదు. దావీదు అంటున్నాడు వాళ్ళు అలసిపోయి ఉన్నారు కనుక వాళ్ళు రాలేదు. కానీ మనం వాళ్ళని అలాగా అలసిపోయిన వారిని నిర్లక్ష్యం చేయకూడదు. కనుక మనకి ఎంత భాగమో వాళ్ళకి అంతే భాగము. ఎందుకంటే ఎవరు మనకు రక్షణ దయచేశారు? ఎవరు మనల్ని కాపాడారు? యెహోవా మనల్ని కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. చూడండి, దావీదు ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు. పరిస్థితులు మనకు ఎదురవుతున్న పరిస్థితులన్నిటి మధ్యలో మనం మెచ్యూరిటీ చూపించాలి. మనకు ఎదురయ్యేటువంటి వ్యతిరేక పరిస్థితుల మధ్యలో మనం ఎంత పరిపూర్ణమో తెలుస్తుంది. మనం ఎలా చదివామని మనకు ఎలా తెలుస్తుంది?
పరీక్ష రాసాక తెలుస్తుంది. పగలంతా రాత్రి అంతా లైట్ పెట్టి చదువుతూ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన మార్కులను బట్టి నువ్వు ఎంత చదివావో అర్థమవుద్ది. నువ్వు ఎంతసేపు లైట్ వేసుకున్నావు, ఎంతసేపు రాత్రి చదివావు, ఎంతసేపు ఎన్ని ట్యూషన్స్కి వెళ్ళావు, ఎన్ని బుక్స్ కొన్నావు, ఇవన్నీ రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది? మార్కులు వచ్చినప్పుడు కనబడుతుంది. అంటే పరీక్ష రాసిన తరువాత మీరు ఎలా రాశారు, ఎన్ని మార్కులు వచ్చాయని దాన్ని బట్టి తెలుస్తుంది. కనుక చాలామంది ఎంత భక్తో, ఎంత విశ్వాసమో, ఎంత ఆరాధనో, ఎంత ఉపవాసమో పరీక్ష వచ్చినప్పుడు ఏమవుతారు చెప్పాలి? అండర్లైన్. ఏంటది? పై వచ్చిన ఇప్పుడు కాదు, ఇది కాదు, ఇందులో అండర్లైన్ చేసుకోవడానికి ఏం లేదు. పరీక్ష వచ్చినప్పుడు ఏమవుతారు? ముందు వచ్చిన ఏముంది నాన్న? దుర్మార్గులుగా మారిపోయి పనికిమాను వాళ్ళుగా మారిపోతే ఏమైనట్టు? మొత్తం అంతా పోయినట్టు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుతో వెళ్ళిన వాళ్ళు, దావీదుతో ఉన్నవాళ్లే, వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది, బోల్డ్ సొమ్ము వచ్చేసింది. అమలైకేల దగ్గర ఉన్న ఆస్తి అంతా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమన్నారు? ఆ 200 మందికి ఇవ్వద్దు, వాళ్ళు యుద్ధం చేశారా, మనతో వచ్చారా, అలసిపోయామనుకుని ఉండిపోయారు వాళ్ళు. కానీ దావీదు వారి పట్ల కూడా దయ చూపిస్తున్నాడు. వారి పట్ల కూడా ఏం చేస్తున్నాడు? కనికెర పడుతున్నారు. వారి యోగక్షేమం అడిగి, వారు ఎలాగున్నారో అడిగి వాళ్ళకు కూడా అంటున్నాడు, మనం వచ్చిన దాంట్లో దేవుడు మనల్ని కాపాడి దయచేశాడు కనుక వాళ్ళకు కూడా అంత భాగం ఇవ్వాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 26వ వచనం. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో స్నేహితులైన యెహోవా శత్రువుల యొద్ద ఆశీర్వాద సూచనగా నేను ఆశీర్వదింపబడ్డానడానికి ఒక సూచన చూపిస్తున్నాడు. హలో, లాస్ట్ మాట వినండి జాగ్రత్తగా. నేను ఆశీర్వదించబడ్డాను అన్నదానికి ఏం చూపిస్తున్నాడు? సూచన చూపిస్తున్నాడు. మీరు ఆశీర్వదించబడ్డారనడానికి సూచన ఏంటి? చూసి చెప్పవాలి, నువ్వు చూడకుండా కాదు. చూసి చెప్పవాలి. చూసి కూడా చెప్పలేకపోతే మిమ్మల్ని ఏమంటారు? చూసి చెప్పమంటాను. అక్కడ అందులో ఉంది ఆశీర్వాద సూచన. ఏంటి? దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనడానికి సూచన ఏంటి? స్నేహితులు. ఇంకా మంచి మాట అదొకటి. సొమ్ములో కొంత ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఆ వచనం అంతా మీరు చదివితే ముందు యోధా పెద్దల్లో కొంతమందికి ఆ యొక్క ఆశీర్వాద సూచన, దేవుడు నన్ను ఇప్పుడు దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక ఆ సూచన దావీదు చూపిస్తున్నాడు. సూచన ఏంటి? మన దగ్గర ఎంత ఉన్నదన్నది నువ్వు ఆశీర్వదించబడ్డానికి సూచన కాదు. కొంతమంది ఒకప్పుడు మేము ఇలాగ ఉండేవాళ్ళం అండి, ఇప్పుడు మేము ఇలాగ అయిపోయాం. ఇది సూచన కాదు. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డావు అనడానికి సూచన ఏంటంటే, యూదాలో ఉన్న పెద్దలకి ఏం చేశాడు? ఒకప్పుడు నేను ఏమీ లేకుండా తిరిగేవాడిని, నేను పారిపోతుండేవాడిని, దావీదు దగ్గర కత్తి కూడా లేదు పారిపోయే సమయానికి. తర్వాత ఇంతమందిని దేవుడిచ్చాడు, ఇంత ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. తర్వాత ఏ ఏ గ్రామాల్లోకి వెళ్ళాడో, ఎక్కడెక్కడ దాక్కున్నాడో వాళ్ళందరికీ కూడా ఒక భాగాన్ని పంపించాడు. మీరు ఆ వచనం తర్వాత చదివితే, తర్వాత వచనం, ఈ వచనం తర్వాత 26 తర్వాత 27 వచనంలో ఉంటుంది. అక్కడ దావీదు ఎక్కడెక్కడికి వెళ్ళాడో అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్న ప్రజలకు ఏం చేశారంటే, తన ఆశీర్వాదంలోనూ ఒక భాగాన్ని ఏం చేశాడట? పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ఆశీర్వాదము, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో సూచనగా తను ఏం చేస్తున్నాడు? భాగాన్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఆశీర్వాద సూచన అనే మాటను గుర్తుంచుకోండి. నువ్వు ఆశీర్వదించబడడాన్ని ప్రజలందరూ చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రజలందరూ చూసి సంతోషించాలి. ఏం చేయాలి తెలుసా? ఒకప్పుడు దావీదు మా దగ్గర ఇలా తిరిగేవాడండి, ఆ గొర్రెల మధ్యలో తిరిగేవాడు, ఆ గుహల మధ్యలో తిరిగేవాడు, సౌలు వస్తున్నాడని తప్పించుకొని అక్కడక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు.
దేవుడు దావీదుని ఆశీర్వదించాడని అందరూ అనుకుంటున్నారు. హల్లెలూయా. దావీదు సడన్గా పెద్ద కారులో వచ్చాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటారు? కొల్లు ఎత్తి మీదకి ఎక్కే దావీదుకి ఏమనుకుంటారు? కళ్ళు ఒకప్పుడు మా దగ్గర గొర్రెలు కాసుకునేవాడు, గోసెట్టుకొని తిరిగేవాడు, అలా ఉండేవాడు, చూడండి ఇప్పుడు ఎంత కొళ్ళని ఎత్తికెక్కాయి అనుకుంటున్నారు. కొళ్ళని ఎత్తికెక్కాయి అనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారా? మనకు చెప్పరు, కానీ ఏమనుకుంటారు తెలుసా? మనసులో ఏమనుకుంటారు? కళ్ళు నెత్తికెక్కాయి అనుకుంటున్నారా? దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించాడని వారు కూడా మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారా? ఎప్పుడు స్తుతిస్తారంటే మన ఆశీర్వాదంలోంచి ఒక సూచనగా వారికి మనము కొంత భాగాన్ని ఇవ్వాలి. దావీదులో ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ, ఆ డిసిప్లిన్, ఆ క్రమము చూడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డిసిప్లిన్ మనం చూస్తే ఆ దావీదు దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. తర్వాత దావీదు రాజు అయిపోయాడు. ఆమేన్. తర్వాత దావీదు ఏమైపోయాడు? సౌలు తనను పొడుచుకొని చచ్చిపోయాడు. సౌలు ఇంటి వారందరూ చనిపోయారు. దావీదు తర్వాత ఈ చాప్టర్ అయిపోగానే దావీదు ఇశ్రాయేలు అందరూ వచ్చి దావీదు మీద పట్టాభిషేకం చేస్తారు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు అంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళాలంటే ప్రతికూల పరిస్థితుల్లో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి. మూడవది ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అపాయంలో ఉన్నప్పటికీ ఇంకొక అపాయంలో ఉన్న వ్యక్తి, ఇంకొక అనారోగ్యంలో ఉన్న వ్యక్తి నీకు కనబడితే వారికి నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. అంతేకాదు మామూలుగా మనం సహాయం చేస్తాం. ఎంత? ₹10 లేవు కానీ ఇప్పుడు ఏంటి? ₹10 లేవు కానీ ఏం చేస్తాం మనం? ₹10 పావలాలు చాలా స్పీడ్గా ఇస్తాం. వాళ్ళు ₹10 పావలాలు ఇవ్వలేదు, ఆహారం పెట్టారు, దాహం ఇచ్చారు, అంజూరపు పండ్లు ఇచ్చారు, తర్వాత 2 ద్రాక్ష గెలలు ఇచ్చారు. ఒకటి కాదు, అందుకు అంత పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా రాయించాడు. 2 ద్రాక్ష గెలలు ఇచ్చారు. మీ జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమును కూడా మీరు తిరిగి పొందుకుంటారు. దావీదు సమస్తాన్ని కూడా తిరిగి పొందుకున్నాడు, సమస్తాన్ని రక్షించాడు. ఆమేన్. మన చుట్టూ ఉన్న వారందరినీ దేవుడు రక్షించాలంటే మీ జీవితాల్లో ఈ ఫ్రూట్ కనిపించాలి, ఈ ఫలము కనబడితే నీ చుట్టూ ఉన్న వారందరూ రక్షించబడతారు. సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. వాళ్ళు ఎలా మాట్లాడితే మనం అలాగా మాట్లాడకూడదు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే మనం అలా ప్రవర్తించకూడదు. కీడుకు ప్రతిగా మనం మేలు చేయాలి, శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టాలి. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏంటో ప్రతిఫలం తెలుసా? వారందరూ రక్షణ పొందుతారు. ఆమేన్. వాళ్ళు ఇలాగ అన్నారండి, వాళ్ళు అలాగ అన్నారండి, ఇంత మాట అంటారండి, ఇంత మాట అన్నారండి, ఇవన్నీ దావీదు ఎన్ని చెప్పచ్చు? వాళ్ళు కాదు, నాతో ఉన్నోలేనని చంపేద్దాం అనుకున్నారు. అనొచ్చా, అనకూడదా? దావీదు అవేం పట్టించుకోలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనమైతే ఎంత రికార్డ్ చేసేసి దాన్ని అందరికీ వినిపిస్తాం. ఈ మధ్య రికార్డింగ్ ఒకటి అలవాటు అయిపోయింది కదా అందరికీ. రికార్డ్ చేసి ఎంత మాట అన్నాడు చూసావమ్మా, ఎంత మాట ఎటు చంపేస్తామన్నారు. దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మిమ్మల్ని ఎవరైనా చంపేస్తామంటే మీరేం చేస్తారు? యేసుప్రభుని ఒక్కసారి పక్కనెట్టాను అనుకో, ఏమంటారు? యేసుప్రభుని ఒక్కసారి పక్కనెట్టాను అనుకో, ఎవరిని చంపేస్తారో చూసేసుకుందాం. యేసుప్రభుని పక్కనెట్టగానే రాకడ వచ్చేస్తే ఇద్దరూ కలిసి ఎక్కడ? నిత్యము మండుచున్న అగ్నిలో ఎవరిని చంపేసుకుంటారో, ఏంటి పక్కన ఎట్టేస్తే ఎవరిని చంపేసుకుంటారో చూసుకోవచ్చు. అప్పుడు ఎప్పుడూ ప్రభుని నువ్వు ఆ మాట అనగానే బుర్ర మీద వేసేయడానికి ఉంటాడు ఎవడు? నువ్వు ఎప్పుడు పక్కన ఎడతావా అని చూస్తున్నాను నా బిడ్డ, ఆయన నేను అలా కాపాడేస్తున్నాడు, నువ్వు ఆ మాట అన్నావు కనుక నీ బుర్ర పగిలిపోయిందని చెప్పి ఒక్కటేస్తాడు. అయ్యగారు, పాస్టర్ గారు తలనొప్పి వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి అంటే ఇంకేం బుర్ర మీద వేసేస్తే ఇంక నేనేం ప్రార్థన చేస్తే ఏమవుదు. ఇంకా అర్థమవుతుంది కదా? ఎప్పుడూ కూడా ప్రభువుని మనం పక్కన పెట్టకూడదు, ప్రభువుని మన జీవితాల్లోకి ఇంకా ఎక్కువగా ఆహ్వానించాలి. ఆమె కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? పరిస్థితి ఏదైనా పర్వాలేదు, ఎన్ని పోయినా పర్వాలేదు, దేవుడు సమస్తాన్ని తిరిగిస్తాడు. హల్లెలూయా.
దేవుడు సమస్తాన్ని ఇస్తాడు, సమస్తాన్ని రక్షిస్తాడు. మనకు సమస్తం ఇస్తే చాలు ప్రభువా, నువ్వు రక్షించకపోయినా. కొత్త నిబంధనలో రక్షణ మెయిన్. ఆమెన్. ఆస్తులు అంతస్తులు కాదు, రక్షణ మెయిన్. సమస్తం ఏమవ్వాలి? రక్షించబడాలి. ఆల్ ఇన్లాస్, ఆల్ ఇంకేమన్నారు? మెయిన్ ఇన్లాసే. అందరూ ఏమవ్వాలి? ఏ ఇన్లాస్? పొడుచులు. ఏ పొడుచులు? ఆడపొడుచులు. ఆడపొడుచులు ఇంకా మాకు పొడుచుకోవడమే లేవు. ఆడపొడుచులు రక్షణ పొందాలి. ఇంకెవరు రక్షణ పొందాలి? సరే, అన్నీ ఇన్లాస్ పెట్టాను, మళ్ళీ ఇంకెవరికి చెప్పినా ఎందుకు ఎన్ని బాధ? మీరే కనెక్ట్ చేసుకోండి. నేను కనెక్ట్ చేస్తుంటే మళ్ళీ మీకు ఇబ్బంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ దినాన్ని దేవుని మాటలను బట్టి మనకి ఎంతో గొప్ప సంతోషం. ఈ మాటలు చదువుతుంటే నాకు ఎంతో సంతోషం కలిగింది. దావీదు సమస్తమును రక్షించెను. ఒక వ్యక్తి ఆ గాడ్లీ క్యారెక్టర్ తను కలిగి ఉన్నాడు కనుక సమస్తాన్ని రక్షించగలిగాడు. మనము కూడా సమస్తమును రక్షించాలంటే దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అన్నీ కోల్పోయినా, ఏమీ లేకపోయినా, నీతో ఉన్నవారే నీ మీద తిరగబడినా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని యొద్ద విచారణ చేయాలి. కనబడిన శత్రువులకు, ఆపదలో ఉన్న వ్యక్తులకు నీవు ఆపదలో ఉన్నా కూడా సహాయం చేయగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. నీ యొద్దున్న శ్రేష్టమైనవి వారికి ఇవ్వగలిగే స్థితిలోనికి రావాలి. దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, యోధా పెద్దల్లోనికి, ప్రతి గ్రామంలోనికి కూడా నేను ఆశీర్వదించబడ్డాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ. ఒకప్పుడు నేను అరణ్యంలో తిరిగాను, ఒకప్పుడు గ్రామాల్లో తిరిగాను, ఒకప్పుడు శత్రువుల దగ్గర నుంచి పారిపోతూ తిరిగాను. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సూచనగా తన ఇవ్వబడిన ఆశీర్వాదంలోని భాగాన్ని వారందరికీ పంపిస్తున్నాడు. దావీదుని బట్టి అందరూ సంతోషిస్తున్నారు. మనల్ని బట్టి అందరూ సంతోషించాలంటే మన ఆశీర్వాదంలో వారు కూడా పాలిభాగస్తులు అవ్వాలి. మన ఆశీర్వాదంలో వారు కూడా ఆనందించాలి. నన్ను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాము. శత్రువులను ప్రేమించే వారముగా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునేవారుగా, ఆశీర్వదించబడిన తర్వాత కొంతమంది దుర్మార్గులుగా మారిపోతున్నారు, పనికి మానవాళ్ళుగా మారిపోయారు. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా మనల్ని కాపాడాడు. మనల్ని మనం కాపాడుకోలేదు. మన ఆశీర్వాదము మనకు దేవుడిచ్చినది కనుకనే ఈ ఆశీర్వాదాన్ని అందరూ అనుభవించాలని చెప్పి అందరికీ పంపిస్తున్నాడు. ఎంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితము. నేను ఒక మనుష్యుని కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఈరోజు మన గురించి దేవుడు చెప్పాలి, అకుమారుడు అకుమార్తె నా హృదయానుసారురాలు, నా హృదయానుసారమైన వ్యక్తి, నా హృదయానుసారమైనటువంటి బిడ్డ అని దేవుడు మన గురించి చెప్పులాగున పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. తండ్రి, ఈ మాటలందరి జీవితాల్లో ఫలింపచేయండి. దావీదుకు కలిగినటువంటి ఆ ధైర్యం, దేవుని బట్టి కలిగిన ధైర్యము, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవము, శత్రువులను ప్రేమించి సహాయం చేసే అనుభవము, తన ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకునేటువంటి అనుభవము, అలసిపోయిన వారితో రాలేకపోయిన వారి దగ్గరికి వెళ్ళి యోగక్షేమములు అడిగేటువంటి ప్రభా ఆ గొప్ప మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి. తరువాత దావీదు ఇశ్రాయేలులందరి మీద ఏ రీతిగా రాజుగా అయ్యాడు, నీ సంకల్పం అంతటిని బట్టి మమ్మల్ని కూడా నువ్వు నిలవబెట్టే దేవుడు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం అందరిలో కూడా ఫలింపచేసి మీరు మహిమ పొందమని కోరుతూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.